అర్పించే డాన్స్ వేయలేకపోవచ్చు, ఆర్పీలా అరవలేకపోవచ్చు, రాఘవ్ గార్లా రాగాలు పలికించలేకపోవచ్చు, కానీ కామెడీని కన్ఫ్యూజ్ చేస్తా, కాకపోతే కలర్ఫుల్ స్కిట్ ఇస్తా అంటూ ఇప్పుడు దూసుకొచ్చేస్తున్నారు వెంకీ అరేజ్ మంకీస్. లెట్స్ వెల్కమ్ దెమ్. ఎన్నెన్నో ఆశలున్నవి, ఏవేవో ఊహలున్నవి, నమస్కారం బాబు గారు. నమస్కారం రోజా గారు. నేను సినిమా డైరెక్టర్ నండి. ముగ్గురు స్టార్ హీరోలను పెట్టుకుని మల్టీ స్టార్ మూవీ తీస్తున్నానండి. మా స్టార్ హీరోలు ఎవరో చూడాలని ఉంది కదా. స్టార్ హీరోలు వెల్కమ్. రాజా 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 ది గ్రేటురా, తల తల 2000 నోటురా, రాజా 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 ది గ్రేటురా, తల తల 2000 నోటురా, రాజా 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 ది గ్రేటురా. చి వాట్ ఆర్ యు డూయింగ్? డాన్స్ ని కూనీ చేయొద్దంటరా బాబు. సార్ ఆపండి సార్. సార్ ఏంటి ఏంటంటావేంటయ్యా? మరి లేకపోతే ముగ్గురికి ఒకటే సాంగ్ ఏంటి? ముగ్గురికి 3 సాంగ్లు ఒకేసారి వేయచ్చు కదా. 3 సాంగ్లు ఇస్తే లాగ్ అయిపోద్ది సార్. అలా వేయకపోతే మరి నా ఫ్యాన్స్ ఒప్పుకోరు. అసలు 3 నెలల్లో సినిమా తీద్దాం అనుకున్నానండి ఈ ముగ్గురిని పెట్టుకొని. ఇప్పటికి 3 ఏళ్ళు అయింది, సినిమా కంప్లీట్ కాలేదు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? సార్ 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 నమస్కారం సార్. నమస్కారం మేడం. యాక్చువల్లీ మొన్న ఒక బ్లాక్ కలర్ ఫారెన్ బైక్ కొందామని షోరూమ్కి వెళ్ళా. మేడం చెప్పుకోరండి ప్లీజ్. మొన్న బ్లాక్ కలర్ ఫారెన్ బైక్ కొందామని చెప్పి షోరూమ్కి వెళ్ళా. ఫారెన్ బైక్ చూపించండి అన్న. ఇక్కడ అన్ని మేడ్ ఇన్ ఇండియా బైక్లే ఉన్నాయని అన్నాడు. ఓకే పర్లేదు, నేను అమెరికా వెళ్ళి ఇదే బైక్ కొనుక్కుంటా అని చెప్పా. అప్పుడు ఫారెన్ బైక్ అయిపోతుంది కదా అన్న. ఏమనుకున్నాడో ఏమో, మీ కలర్ బ్లాక్ గా సార్, రెడ్ కలర్ బైక్ సూట్ అవుతుంది, అక్కడ కొనుక్కోండి అని చెప్పేసి అన్నాడు. సమాప్తం. ఏంటి సార్? సార్ అంటే ఫస్ట్ నన్నాను. ఓకే అండి. హలో అండిగిండి అంటే నన్నాను. అమ్మాయి ఏదో. హలో ఏదో అంటే ఫస్ట్ నన్నాను. ఇది కరెక్ట్. నా ఫేస్ వాల్యూ తెలియదు మీకు. చూసుకో. నువ్వే సీన్ చేద్దామా సార్? ఓకే ఏంటది? ఓపెన్ చేయగానే మీరు ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్తారు సార్. ఓకే ఏంటది? ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. డైలాగ్ నాకు లేదా? ఆడికేనా డైలాగ్ లేకపోతే నా ఫ్యాన్స్ ఒప్పుకోరు. యారా నువ్వు ఒప్పుకుంటావా? నేను ఒప్పుకోను. అదిగో నా ఫ్యాన్స్ ఒప్పుకోవట్లేదు. నేను ఫ్యాన్ ఏంట్రా? ఎవరో ఒకరు చెప్పండి సార్. సరే నువ్వు ముందు యాక్షన్ చెప్పుకో. యాక్షన్. సార్ ముగ్గురు చెప్తే ఓవర్లాప్ అయిపోతుంది సార్. సార్ నువ్వు యాక్షన్ చెప్పు, మేము పంచుకుంటాం డైలాగ్ ని. యాక్షన్ సార్. ఎవడ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే పండుగాడు. జీవా సూపర్. నాకు డైలాగ్ ఇదరా? ఇదే అన్నావు కదా డైలాగ్. సార్ నాకు డైలాగ్ కావాలి, అవసరం లేదు. సార్ సార్ ఇక్కడ నుండి మొదలు పెడితే అక్కడ అదే వస్తుంది కదా సార్. అవునా? అరే ఇట్లా నువ్వు ఇప్పుడు చెప్పు. యాక్షన్ సార్. ఎవడ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఆడే పండుగాడు. ఇక్కడ ఇదే వచ్చింది కదా సార్. మరి ఇక్కడికి వస్తే అదే వస్తుంది కదా సార్. అవసరం లేదు, నాకు డైలాగ్ కావాలి. డబ్బింగ్ లో చెప్తుర్లేండి సార్. అయినా నేను లిప్ మూమెంట్ ఇవ్వలేదు కదా, డబ్బింగ్ ఎలా చెప్తా? ఆ డబ్బింగ్ చెప్పమని నీకు కాదు, మా ఇద్దరు డబ్బింగ్ చెప్పమని. నా గురించి మీకు తెలియట్లేదురా. మొన్న రిలీజ్ అయిన నా సినిమా మొదటి రోజే కలెక్షన్ లో వర్షం కురిసింది తెలుసా? ఎంత కలెక్షన్లు వచ్చాయి? వర్షం కురిసిందంటే కలెక్షన్లు ఏడొస్తారా? బాబీ చెప్పడం మర్చిపోయాను, నీ సినిమా ఎందుకు వచ్చాను బాబు? ఎంత బాగుందయ్యా. నిన్న నీ సినిమా చూసాను. ఇందులో ఏముంది? సినిమాలో నీ పెర్ఫార్మెన్స్ ఏముంది? థ్యాంక్ యూ. ఏ జీవన్, నీ సినిమా సందులో సుందరి చాలా బాగుంది. అది రిలీజ్ కాదుగా, సెన్సార్ దగ్గర అయిపోయిందిగా, అందుకే చాలా బాగుంది అంటున్నా. సినిమా చేద్దామా సార్? సరే ఇప్పుడు ఏంటి నెక్స్ట్? ఏం చెప్పు. ఒక్క నిమిషం సైడ్ రండి సార్. ఓకే ఏంటి? ఇప్పుడు మనం ఫైట్ సీన్ చేద్దాం సార్. ఓపెన్ చేయగానే అక్కడ విలన్ ఉంటాడు సార్, హీరోయిన్ నడిపిస్తుంటాడు. మీరు సైకిల్ చైన్ తెంపి ఇలా చుట్టి చుట్టి ఒక్క గుద్దు గుద్దితే విలన్ చచ్చిపోతాడు సార్. అంతేనా? అదే సార్. ఐదులో చెప్పకు మరి. ఓకే రెడీ. రోల్ కెమెరా యాక్షన్. మీరు చైన్ కోసం కొట్టుకున్నారా, పులిహోర ప్యాకెట్ల కోసం కొట్టుకున్నారా? కొబ్బరి చిప్ప కోసం. కోతి కొట్లాడుకున్నాడు. ఇదంతా వద్దు సార్, నేను ఒక సాంగ్ షూట్ చేస్తాను. ఒక్క నిమిషం రిలాక్స్ అవ్వండి. ఎక్స్క్యూజ్ మీ సార్, పక్కన రండి. అరే ఎప్పుడు వీని సైడ్ తీసుకెళ్తావు, వాని సైడ్ తీసుకెళ్తావు, నన్ను సైడ్ తీసుకెళ్ళవా? సారీ సార్, సారీ సార్. మీరు ఇక్కడే ఉండండి సార్. సార్ సీన్ ఏంటంటే, ఏం చేస్తున్నారా? మీరే కదా సార్ సైడ్ తీసుకెళ్ళమన్నారు. సైడ్ తీసుకెళ్ళమంటే నన్ను సైడ్ చేయడం కాదు, నాకు చెప్ప సార్. ఓపెన్ చేయగానే సాంగ్ షూట్ సార్. అద్భుతమైన పాటకు అద్భుతంగా స్టెప్పులు వేయాలి సార్. యాక్షన్ చెప్పు సార్. ఒక్క నిమిషం ప్రాపర్టీ యూజ్ చేయాలి సార్. ఇప్పుడు యాక్షన్. చిక్ చిక్లెట్ షాక్ చాక్లెట్ tit for tat, shoot at sight, sweet cockpit. चिक चिक चिकलेट शॉक शॉक चॉकलेट रूप तेरा मस्त हना नीकु तेरा व्यस्त हना सोपु वेस्ते बस्ताना शेपुल
పాట చేయమంటే పెంట చేశారేంటి సార్? అదే కదా. లంచ్ బ్రేక్ దా. ఓకే. ముగ్గురు ఉంటారు సార్. మీరు ఆగండి సార్. నేను తినొద్దా? తిండిగా సార్, సాంగ్ షూట్ చేద్దాం మీకు. ఓకే ఓకే. ఓకే రెడీ సార్, యాక్షన్. ఏమనుకుంటున్నాను నా వాల్యూ మన ఏ జా, జా, థు. సార్ మీకు లంచ్ బ్రేక్ ఇచ్చాను కదా, అటు ఫోన్ చేయండి సార్. ఏం చేస్తున్నాడు సార్? ఏం చేస్తున్నారు సార్? అక్కడ వాళ్ళిద్దరు డిస్టర్బ్ చేస్తున్నారు, పక్కకు చేసుకోండి. సార్ ఇక్కడ డాన్స్ చేస్తే కెమెరాలో కనపడదు కదా సార్. అక్కడ చేసిన కనపడను, నో ప్రాబ్లం. ఎర్ర షర్ట్ ఇవ్వండి అర్జెంట్ గా. హీరోయిన్ సెంటర్ తీసుకోవాలి. హీరోయిన్స్ ఎక్కడ? అయ్యా ఇద్దరే ఉన్నారు, ఎట్లా ఇప్పుడు? మీ పక్కన ఈవెన్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసింది సార్. దాని కలర్ ఏంటి, నా కలర్ ఏంటి? అరే వానికి సూట్ అవుతుంది ఎలా? ఈ మేడం ఎలా ఉంటుంది సార్? దీని హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? దీనికి సూట్ అవుతుంది, తీసుకెళ్ళా. ఓకే సార్. ఇంకో రమ్మను. మన సినిమాలో ఇద్దరే హీరోయిన్ సార్. ఈ అమ్మ ఈ ముఖం ముందు చెప్పొచ్చు కదా దరిద్రుడా. ఇద్దరండి. బాగా ప్రపోజల్ సీన్ తీసుకున్నాం సార్. నేనెవరికి ప్రపోజ్ చేయాలి? మీరే హీరోయిన్ వద్దన్నారు కదా సార్. పక్కెళ్ళిపో. యాక్షన్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు మీరు? దిపాత్రపిణ్యం. ద్విపాత్ర అభినయం. మరి హీరోయిన్ లేరు, నాకేం చేయాలి? డైరెక్ట్ డ్యూయట్ తీసేద్దాం. యాక్షన్. జనవరి మాసం అరి మంచు కురిసే సమయం కళ్ళల్లోన మైకం దేహం అంత తాపం నా మేడ జీవరీనా నీ పెదవులు తాక నాలో కొత్త సిగలే రగల నా సిగ్గు ఎక్కువ నిక్కులన్నీ చిక్కుకొని జనవరి మాసం అది మంచు కురిసే సమయం కళ్ళల్లోన మైకం. సార్ ఏంటి సార్? సార్ ఏంటి సార్ మీ కర్వ్ ఏంటి సార్? ఉన్న హీరోయిన్స్ వదులుకొని కాళ్ళు పట్టుకుంటున్నావు ఏంటి జీవా? ఈ ముగ్గురిని పెట్టి నేను సినిమా తీయలేనండి. ప్యాకప్. నా కథలో ఆల్రెడీ ఇద్దరు హీరోలు చచ్చిపోతున్నట్టు క్లైమాక్స్ రాసుకున్నానండి. అది క్లైమాక్స్ నిజం చేస్తా ఇప్పుడు. ఇద్దరిని కాదు ముగ్గురిని. ఈ డమ్మీ కత్తి బదులు నిజం కత్తి పెట్టేస్తా. మీకు చాలా కష్టాలు సార్ సినిమాలో, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటారు సార్. అప్పుడు అక్కడ కత్తి ఉంటుంది సార్, ఆ కత్తి తీసుకొని పసక్కని పొడుచుకోవాలి సార్. Done. రెడీ సార్. చావడానికి కూడా గౌడ పడతారు. నేనే రియల్ గా నడుస్తా. వీడింత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసాడు, నేను కూడా చెయ్యాలండి. వాడు పోతాడు అనుకుంటే వీళ్ళు పోయారు. పోన్లేండి సార్, మనం సీన్ చేద్దాం. అంటే ఏంట్రా, వాళ్ళేమో న్యాచురల్ గా పర్ఫార్మ్ చేస్తారు, నేనేమో చేయకుండా. సార్ అది ఏం perform చేయాలి? వద్దు సార్. అవునా? వద్దు సార్. నేను perform చేయాలి. సార్ సార్ Close this సార్. ఇప్పుడు ముగ్గురు పోయారు, నేనేం చేయాలి? డైరెక్టర్ గారు మా పరిస్థితి ఏంటి? హీరోస్ లేరు కాబట్టి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా తీస్తాను. ఓకే? అయితే ముందు డైలాగ్ నేను చెప్తాను. ఆగండి. స్టార్ హీరోయిన్ ఇక్కడ క్రేజ్ ఉంది ఇక్కడ, నా ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఫస్ట్ డైలాగ్ నేను చెప్తాను. మీకే ఫ్యాన్స్ ఉంటే మరి నాకు ఉంటారు. మళ్ళీ స్టార్ట్ ట్రిప్. వాళ్ళని పెట్టుకుంటే అలా అయింది, వీళ్ళని పెట్టుకుంటే ఇలా అవుతుంది. ఒక్క నిమిషం ఇప్పుడు చెప్తాను చూడండి. ఒసేయ్! వెంకీ అండ్ యువర్ మంకీస్, మీరు స్కిట్ చేస్తుంటే కన్ఫ్యూషన్ కూడా ఇంత క్లారిటీతో ఉంటుందా అనిపిస్తుంది. అబ్బా నిజంగా మెచ్చుకోవాలి. ఏమంటారు రోజా గారు? అసలు ముగ్గురు హీరోస్ ఒక సీన్ కోసం ఒక డాన్స్ కోసం ఇలా కొట్లాడుకుంటారని నేను ఎక్కడ చూడలా. కానీ అమ్మాయిల మధ్యలో అయితే ఉంటుంది, ఇంత ఓపెన్ గా ఉండదు. అసిస్టెంట్ డైరెక్టర్ పట్టుకుని చాలా ఫన్నీగా అనిపించింది. వెరీ నైస్. బాబు గారు మల్టీ స్టారర్స్ ఇలాగే ఉంటాయా? ఎదురుగా ముగ్గురు మొనగాళ్ళు. అన్నయ్య కాబట్టి పర్లేదు. 3 కలర్స్ చెప్తే రాఘవేంద్రరావు గారు నాకు ఈ కలరే సూట్, నాకు ఆ కలర్, నాకు ఆ కలర్. కాస్ట్యూమర్ జుట్టు విక్కునేవాడు పాపం. మాట్లాడితే మా ఫ్యాన్స్ అని అంటారు, ఇది కామనే. అది వాళ్ళు బానే ఉంటారు, డైరెక్టర్ కి తొందరగా టెన్షన్ తోటి. బాగా చేసావు వెంకీ. జీవన్ నువ్వు మాత్రం దుమ్ము దులిపేసావు. మొత్తం స్కిట్లు హైలైట్ నువ్వే. చాలా బాగుంది, అందరు బాగా చేశారు.